నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. హేట్ స్పీచ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక బిల్లు పెట్టిండు. ఆ బిల్లు ఏంటంటే, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ఎవరు తిట్టినా వాళ్ళ మీద కేసులు. అంటే సార్ ఉద్దేశం ఏంటంటే, మేము ఏం చేసినా కానీ మమ్మల్ని మీరు అడగద్దు, మేము ఏ పని చేసినా కానీ మమ్మల్ని మీరు అడగద్దు అని చెప్పి, క్వశ్చన్ చేయొద్దని చెప్పి సార్ ఒక బిల్ తీసుకొచ్చిండు. అంటే ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంఐఎం తిట్టుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ని తిట్టుకోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ని తిట్టుకోవచ్చు. 6 గ్యారంటీలు మరియు మూసీ నది కోసము కూలుస్తున్న ఇళ్లపై మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టాలి. పేద ప్రజల పక్క నుండి కొట్లాడినందుకు మా మీద కేసులు పెట్టాలి. అంటే మిమ్మల్ని 6 గ్యారెంటీలు అడగద్దు, ప్రభుత్వం నిద్రపోతుందా అన్నది అడగద్దు, ప్రభుత్వం సోయి లేకుండా పనులు చేస్తుందని అడగద్దు, ఏం చేసినా మా మీద కేసులు. అంటే యూట్యూబ్ను బంద్ చేయాలి, సోషల్ మీడియాను మొత్తం భూస్థాపితం చేయాలని చెప్పి అనుకుంటున్నారు కదా. సోషల్ మీడియా లేకుండానే మీరు ముఖ్యమంత్రి అయినరా? సోషల్ మీడియా లేకుండానే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? గుండెల మీద చేసుకొని చెప్పాలి దీని మీద. ఏ సోషల్ మీడియాను వాడుకొని, ఏ యూట్యూబ్ ఛానల్ని వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో అందరికీ తెలుసు. అలాంటప్పుడు గద్దెనెక్కినాకలా కొన్ని పనులు చేయడం ఆపేయాలి. మరి నేను ఎక్కిన కదా గద్దెను, ఇక వీళ్ళు అవసరం లేదనుకుంటే ఎప్పటికైనా పప్పులో కాలేసినట్టు అవుతుంది. సోషల్ మీడియానే కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఎవరైనా కానీ గవర్నమెంట్ను ఎందుకు ప్రశ్నిస్తారు? మాకేం అవసరం ఉంది ప్రశ్నించనీకి? మీరు ఇచ్చే హామీలు ఇవ్వకుండా ఉంటురు కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. మీరు హామీలు చక్కగా అమలు చేసిరనుకో మాకేం అవసరం ఉంటుంది ఇక్కడ మాట్లాడడానికి? మాకేం అవసరం ఉండదు కదా. 6 గ్యారెంటీలు అని చెప్పి ఒక గ్యారెంటీ ఇచ్చిర్రు, అది కూడా ఆగమాగం జగం అవుతుంది. మనకి ఇక్కడ చక్కగా లేదు, సారు పోయి కేరళ ప్రచారం చేస్తున్నాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఈ హేట్ స్పీచ్ అనేది బాగలేదు సార్. కొంచెం దయచేసి అర్థం చేసుకొని, సోషల్ మీడియానే కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పని లేక ఏం లేవు, అందరూ పని కట్టుకునే ఉన్నారు, ప్రజల కోసమే నిలబడతారు. ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. మిమ్మల్నే కాదు, ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలకు ఏం చేయని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే మా ఛానల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. మీ కామెంట్ కూడా తెలపండి ప్రజలారా.